హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీకెండ్ కాబట్టి బయటికి వెళ్తున్నాం. విహాన్ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. బయట అంటే చాలు ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ మమ్మీ నన్ను బయటికి తీసుకొచ్చినందుకు అని చెప్పేసి అప్పటి నుంచి ఒకటే అంటున్నాడు. సో ఈరోజు ఎందుకంటే కొంచెం బయట వీకెండ్ కాబట్టి బయటికి వచ్చాము. అండ్ కొంచెం షాపింగ్ కూడా ఉంది. విహాన్ స్కూల్ వెళ్తున్నాడు కదా, సో తనకి అక్కడ యూనిఫామ్ లేదు, క్యాజువల్ డ్రెస్సెస్ ఉన్నాయి. సమ్మర్ స్టార్ట్ అవబోతుంది స్ప్రింగ్ నుంచి. సో అందుకే తనకి కొన్ని అంటే వాళ్ళ స్కూల్లో షార్ట్స్ కూడా వేసుకోవచ్చు, అలౌడ్ ఉంది అని చెప్పాడు. సో అందుకే విహాన్ కి కొంచెం కంఫర్టబుల్ గా క్లోత్స్ తీసుకుందాము అని చెప్పేసి షాపింగ్ అయితే వచ్చాము. సో లెట్స్ గో. వచ్చేసాం షాప్ దగ్గరికి. సీ యూ ఇన్ షాప్ అను విహాన్. అంటే ఆయనకు తెలుసు అనమాట. ఆయన అంటే ఆ స్టోర్ లో అన్ని పిల్లలకి సంబంధించిన థింగ్స్ ఏ ఉంటాయి, టాయ్స్ కూడా ఉంటాయి. సో లెట్స్ గో అనగో. ఓకే విహాన్ విల్ గో. చలో పా. మా విహాన్ ఎగ్జైట్మెంట్కి ఆ పిల్లలిద్దరూ ఎవరబ్బా వచ్చింది అన్నట్టుగా లుక్ వేసారు వాళ్ళైతే. సో మేము ఇక్కడ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఈ స్టోర్ పిల్లలకి చాలా బెస్ట్ ఆప్షన్. నేను చాలా వీడియోస్లో చూపెట్టాను కూడా. నిషిమత్సుయా ఈ ప్లేస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ పిల్లలకి A to Z అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. విహాన్కి డైలీ వేర్ క్లోతింగ్ అయితే నేను ఈ స్టోర్లోనే మోస్ట్లీ పిక్ చేసుకుంటాను. అండ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, బికాస్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ ఏమైనా అకేషన్గా వేయాలి అంటే మాత్రం H&M అండ్ గ్యాప్ ప్రిఫర్ చేస్తాను. యానిమల్స్ అంటే ఇష్టం కదా. మా మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి వీక్కి ముందు నేను చూసుకుంటాను వెదర్ యాప్ ఓపెన్ చేసేసి ఆ సాటర్డే సండే రోజు సన్నీ ఉందా రెయినీ ఉందా అనేసి. సన్నీ ఉంటే మాత్రం ఏదైనా మంచి అవుటింగ్ ప్లాన్ చేసుకుంటాము. రెయినీ ఉంటే మాత్రం ఇంట్లోనే ఏదైనా మంచి మూవీ పెట్టుకొని మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము. అండ్ సరదాగా ఈవినింగ్ అట్లా కొంచెం ఏమైనా బోర్ కొడితే బయటికి ఇలా వచ్చేసి షాపింగ్ చేసుకుంటాము ఇండోర్లోనే. జపాన్లో చాలా ఫ్రీక్వెంట్గా వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ 10 daysలో 1 day అట్లీస్ట్ వర్షం ఉంటుంది. ఇండియాలో మాత్రం వర్షం పడుతుందంటే అదొక వైబ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఊకే వర్షాలు పడతాయి కాబట్టి కొంచెం నాకైతే ఇరిటేషన్ అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఎక్కువ వర్షాలు సాటర్డే సండేస్ రోజే వస్తుంది. అదేంటో మరి. ఇప్పుడు విహాన్ స్కూల్ స్టార్ట్ అయింది అండ్ పృథ్వీ ఆఫీస్ కూడా ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి మా వీక్ డేస్లో మేము అసలుకి ఎటు ప్లాన్ చేయము. వీకెండ్లోనే మోస్ట్లీ చేస్తాం. ఆ వీకెండ్లో రెయినీ వస్తే మాత్రం ఇలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాము అప్పుడప్పుడు. సో బట్ ఎనీవేస్ ఏం చేయాలి, ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక ఈ వెదర్కే అలవాటు అయిపోవాలి. విచ్ వన్ యూ వాంట్? ఇది కావాలా? ఓకే. ఏం కావాలి నీకు? టాయ్స్ కావాలా? వేసుకున్నాడు దాంట్లో టాయ్. అది ఏంటి అసలు? ఇట్లా ఆడుకోవడానికి దాన్ని ఈ స్టోర్లో వదిలేస్తే ఈ టాయ్స్ అన్నీ నాకే కావాలి అని చెప్పేసి ఒకటే సతాయిస్తాడు. మోస్ట్లీ నాకు తెలిసి పిల్లలందరూ అలాగే ఉంటారు కదా. బట్ సమ్ టైమ్స్ నేను విహాన్ని డైవర్ట్ చేయడానికి నువ్వే సెలెక్ట్ చేసుకో విహానికి ఏ డ్రెస్ కావాలనో, అంటే ఈ ప్యాంట్ బాగుందా, ఈ కలర్ బాగుందా అని చెప్పేసి తనని కొంచెం అలా డైవర్ట్ చేస్తే కొంచెమైనా డైవర్ట్ అవుతాడు అనుకుంటా. బట్ స్టిల్ మళ్ళీ ఆ టాయ్ సెక్షన్ వెళ్ళగానే అట్టే పోతాడు. ఒక నీళ్ళు పోయింది. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు విహాన్? ఇంట్లో ఉన్న టాయ్ సరిపోవా? కొత్తవి కావాలి మమ్మీ. ఎందుకు అవి అవన్నీ పెట్టేసే వద్దు. మా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. మళ్ళా కొత్తవి కొనకు. వద్దు బేట. క్లోజ్ చేసి ఆఫ్ చేసి
Let's go, Vihan. It's already late. మరి విహాన్ అంటే తను ఏదైనా టాయ్ చూస్తే నాకు కంపల్సరీ ఇది కావాలి అన్నట్టయితే మారం చేయడు. వద్దు విహాన్ అక్కడ పెట్టేసే మనకి ఇంట్లో ఉంది అంటే మాత్రం తను జస్ట్ కొద్దిసేపు అలా ఆడుకొని వచ్చేస్తాడు అంతే. మేము హమామత్సు అనే ప్లేస్కి వచ్చాము. ఇది ఒక బిగ్ సిటీ, అంటే మేమున్న ప్లేస్లలో కొంచెం పెద్ద సిటీ అంటే ఇదే. అండ్ ఇక్కడ కొంచెం లైవ్లీ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అండ్ చాలా షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి ఇందులో, అండ్ హై అండ్ బ్రాండ్స్వి కూడా ఉన్నాయి. సో కొంచెం టైం పాస్ అవుతుంది అనేసి ఇక్కడికి వచ్చాము. బట్ ఆ టైం పాస్లో చిన్నగా షాపింగ్ నేను కూడా చేశాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను. ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాపనీస్ వాళ్ళు మోస్ట్లీ వేసుకునే కలర్స్ బ్లాక్, వైట్ అండ్ డార్క్ బ్లూ, అవే ఎక్కువ కనిపిస్తాయి. అండ్ స్టోర్స్లో కూడా ఎక్కువ ఇలాంటి కలర్సే ఉంటాయి. జనరల్గా నాకైతే పర్సనల్గా కొంచెం బ్రైట్ కలర్స్ కూడా అప్పుడప్పుడు వేసుకోవడం ఇష్టము. వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్కి అయితే ఇలా ఓకే న్యూట్రల్ కలర్స్, బట్ ఇండియన్ కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సెస్కి అయితే మాత్రం నేను కొంచెం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు ఏదైనా నేను కొంచెం డార్క్ పింకో అలా రెడ్ కలరు అలాంటివి వేసుకుంటే నేను ఒక్కదాన్నే డిఫరెంట్ ఉన్నాను అన్నట్టుగా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. అలా అంటే అప్పుడప్పుడు నేను డ్రాప్ కూడా అయిపోతా, ఈ డ్రెస్ వద్దులే ఇక్కడ వీళ్ళందరూ నన్నే వింతగా చూస్తారు అని చెప్పేసి. బట్ టోక్యో అలా వెళ్ళినప్పుడు అయితే మాత్రం నేను అలాంటి కలర్స్ వేసుకుంటాను, డార్క్ కలర్స్. వేరే కంట్రీ నుంచి వాళ్ళు కూడా అక్కడ చాలామంది ఉంటారు, అండ్ మన ఇండియన్స్ కూడా ఉంటారు కాబట్టి అట్లీస్ట్ జాపనీస్ అక్కడ ఒక 50% ఉన్నా ఇంకో 50% వేరే కంట్రీ పీపుల్ ఉంటారు కదా. బట్ మేమున్న ప్లేస్లో ఏంటంటే 80% జాపనీసే ఉంటారు. ఏదో 20% దాంట్లో ఒక 5% నాకు తెలిసి ఇండియన్స్, ఇంకొక 15% ఎక్కువ బ్రెజిలియన్స్ ఉన్నారు. బయటికి వచ్చామంటే నా కోసం నేను ఏదైనా చిన్నదైనా కొనంది ఇంటికి వెళ్ళాను. సో H&M స్టోర్కి అయితే వచ్చాము. నాకు జపాన్లో H&M అండ్ యూనిక్లో నా మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ స్టోర్ ఓన్లీ. అండ్ నాకు ఇక్కడ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ కలెక్షన్స్ వచ్చాయి, సో జస్ట్ ట్రై చేస్తున్నాను. అండ్ నేను మోస్ట్లీ నా షాపింగ్లో ఫస్ట్ నా ప్రియారిటీ పెట్టేది కంఫర్ట్ లేని నేను ఏ క్లోత్ కొనను. స్టైలిష్ ఉన్నా కూడా కంఫర్ట్ లేదు అంటే మాత్రం నేను దాన్ని టచ్ కూడా చేయను, బికాస్ నేను ఆ టైప్ పర్సన్ని. అండ్ నేను ఈ 2 టాప్స్ ట్రై చేశాను కదా, సో ఈ 2 తీసుకున్నాను. ఇదే నా షాపింగ్. సో మరి మీరిద్దరు షాపింగ్ చేశారు, పృథ్వీకి షాపింగ్ లేదా అని అనుకుంటున్నారా? నేను తనని తీసుకో అని ఎన్నిసార్లు చెప్పినా కూడా తను వద్దు, నాకు ఇప్పుడు ఏం వద్దు అని చెప్పేసి అన్నాడు. సో వదిలేసాను తనని. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ, అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.